Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగ సాగర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆత్మనగర్ మరియు ఆత్మకూరు వరిధాన్యం సెంటర్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మెట్పల్లి పట్టణంలోని ఆత్మనగర్ మహిళా సమాఖ్య ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో మరియు ఆత్మకూరు మెట్ల చిట్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఏసిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద వడగళ్ల వానలు పడతాయి కాబట్టి తాడిపత్తలు అందుబాటులో ఉంచాలని, తాగునీరు ఉండేలా చూడాలని, ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ డాటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్కు 2,320 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్కు 2,300 రూపాయలు ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, డిఆర్డీఓ పీడి రఘువరన్, జిల్లా కోఆపరేటివ్ డీసీఓ మనోజ్ కుమార్, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు, సివిల్ సప్లై అధికారులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.